అలానే మిసేశ్రావు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో బాగా తెలిసినటువంటి లీడర్. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి బేరగాడు నరేంద్ర మోడీ, తెలివైనటువంటి బేరగాడు అనేటువంటి పదాలని ఉపయోగించారు నరేంద్ర మోడీ గారి గురించి. కానీ ఆయన తనని సంతృప్తి పరచలేకపోతున్నాడు అనేటువంటి వ్యాఖ్య కూడా చేశారు. మొత్తం మీద భారత్ అమెరికా మధ్య కీలకమైనటువంటి వాణిజ్య ఒప్పందానికి బార్లాగా తలుపులు తెరుచుకున్నాయి. ప్రతీకార సుంకాలంటూ 50% విధించినటువంటి ట్రంప్ దిగొచ్చి 18%కి పరిమితం చేశారు. ఇది నరేంద్ర మోడీ గారు సాధించినటువంటి విజయంగా కొంతమంది భావిస్తూ ఉన్నారు. కాదు, ట్రంప్ తాను అనుకున్నది సాధించగలిగారని మరికొంతమంది అంటూ ఉన్నారు. దానికి కారణం ఏంటంటే చాలా కాలంగా నరేంద్ర మోడీ గారు మౌనంగా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇష్టానుసారంగా ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడారు, నరేంద్ర మోడీ గారి గురించి మాట్లాడారు, భారతదేశం గురించి కూడా మాట్లాడారు, ఆర్థిక వ్యవస్థ గురించి. ఇన్ని మాట్లాడినా కానీ నరేంద్ర మోడీ గారు తాను చేయాల్సినటువంటి పనులు చేస్తూ వెళ్ళిపోయారు. ఒకవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారతదేశానికి వచ్చారు. భారతదేశం తమకు ఇంపార్టెంట్ అని చెప్పి పుతిన్ అనౌన్స్ చేశారు. ఇంకోవైపు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ వచ్చారు. ఆయన కూడా భారతదేశంతో కలిసి నడవడానికి సిద్ధమయ్యారు. ఫ్రీ ట్రేడ్ డీల్స్ కుదుర్చుకోవడానికి సిద్ధమయ్యారు. రష్యా చమురు ఇవ్వడానికి సిద్ధమైంది. అమెరికా ఆంక్షలతో జరిగేటువంటి నష్టాన్ని పూడ్చడానికి సిద్ధంగా ఉందని చెప్పి రష్యా అధ్యక్షుడు చెప్పారు. ఈ కారణం చేత ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఆయన భారతదేశం మీద, భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అసంతృప్తిగా ఉన్నారు. తాను ఫోన్ చేసినా కానీ లిఫ్ట్ చేయట్లేదు అనేటువంటి ఒపీనియన్లో ఉన్నారు ఆయన. నిజంగా ఆయన ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదా, లేదంటే నరేంద్ర మోడీ గారు కావాలని వ్యూహాత్మకమైనటువంటి మౌనం పాటించి దూరంగా ఉన్నారా, అనేక అంశాల మీద న్యూట్రల్గా వ్యవహరించారు. గ్రీన్లాండ్లో న్యూట్రల్గా వ్యవహరించారు. ఇరాన్ విషయంలో న్యూట్రల్గా వ్యవహరించారు. ఇజ్రాయెల్ పాలస్తీనా విషయంలో కూడా న్యూట్రల్గానే వ్యవహరించారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఒక డీల్ కుదిరింది భారతదేశం అమెరికా మధ్య. మరి ఈ డీలు నరేంద్ర మోడీ గారు నెగ్గిన కారణంగా కుదిరిందా, లేదంటే ట్రంప్ తాను అనుకున్న విధంగా చేశారా అని అంటే నరేంద్ర మోడీ గారు నెగ్గారు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కారణం ఏంటంటే ప్రతీకార సుంకాలని 18%కి దించారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. దానికి కారణం ఇటీవల యూరోపియన్ యూనియన్ తోటి జరిగినటువంటి ఫ్రీ ట్రేడ్ డీల్ కారణం అని చెప్పి అంతర్జాతీయ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. ఈ మధ్యకాలంలో జస్ట్ లాస్ట్ వీక్లోనే యూరోపియన్ యూనియన్ తోటి భారతదేశానికి మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని చెప్పి అన్నారు దాన్ని. సో అలాంటి కీలకమైన డీల్ని కుదుర్చుకున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా భారతదేశం అడుగులు వేస్తుందని చెప్పి ఆందోళన చెందినటువంటి అమెరికా ఇమీడియట్గా ప్రతీకార సుంకాలను తగ్గించుకొని భారతదేశంతో కలిసి నడవడానికి సిద్ధమైందని చెప్పి తెలుస్తుంది. దానికి బలం చేకూరేలాగా ట్రంప్ చేసినటువంటి ట్వీట్, తన ట్రూత్ ఖాతాలో ట్వీట్ చేయడం జరిగింది. ఏం చేశారంటే తనకున్నటువంటి గొప్ప స్నేహితులలో నరేంద్ర మోడీ గారు ఒక్కళ్ళు అని చెప్పి ఆయన చేయడం జరిగింది. అంతేకాదు భారతదేశంతో కలిసి నడవడం, ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడం అనేది భారతదేశానికి అమెరికాకి ఇద్దరికీ మంచిది అని చెప్పి ట్రంప్ తన ట్రూత్ ఖాతాలో వివరంగా చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఈ డీల్ గురించి ఎక్కడ అఫీషియల్గా ఇప్పటివరకు మాట్లాడలేదు. కానీ ట్రంపే ఈ డీల్ గురించి తన ట్రూత్ ఖాతాలో వెలువరించారు. ట్రంపే ఫోన్ చేశారు నరేంద్ర మోడీ గారికి. నరేంద్ర మోడీ గారు ట్రంప్కు ఫోన్ చేయాల. ఆయనే డీల్కి సంబంధించినట్టు మాట్లాడారు. ఆయనే ట్రూత్ ఖాతాలో తన ఖాతాలో ట్వీట్ చేస్తారు. అంటే అమెరికా దిగొచ్చింది అనడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. కాదు మేము ఈ ట్రేడ్ డీల్ కుదుర్చుకోవడానికి కారణం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం ఆపేశామని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్పారు అని చెప్పి ట్రంప్ తన ట్రూత్ దాంట్లో ట్వీట్ చేశారు. మరి రష్యా నుంచి మనం ఆయిల్ని పూర్తిగా తగ్గించేసామంటే తగ్గించలేదు. రష్యా నుంచి ఆయిల్ని గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున కొనుగోలు చేయట్లేదు. కారణం ఏంటంటే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి
అలజడి, అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయిల్ ఓడల్ని అంతర్జాతీయ సముద్ర జలాల్లో రైడ్స్ చేస్తుంది అమెరికా. ఇటీవల కాలంలో 2 ఓడల్ని పట్టుకుంది, రష్యా సంబంధించిన ఓడల్ని. సో ఈ డిస్టర్బెన్స్ మధ్య ఆయిల్ దిగుమతి కొంత తగ్గింది రష్యా నుంచి. అంతేకాని పూర్తి స్థాయిలో ఆయిల్ దిగుమతుల్ని నిషేధించుకోలేదు. ఎందుకంటే ద్వైపాక్షిక ఒప్పందం రష్యాకి భారతదేశానికి మధ్య ఉంది. అటు రక్షణ విషయంలో కానీ, వాణిజ్య విషయంలో కానీ, సాంకేతిక విషయంలో కానీ 2 దేశాల మధ్య సుదీర్ఘకాలంగా ఒప్పందాలు ఉన్నాయి. కాబట్టి ఆయిల్ దిగుమతులు పూర్తిగా తగ్గలేదు. కాకపోతే రష్యా కంటే కూడా తక్కువగా వెనిజులా నుంచి మనకి ఆయిల్ దిగుమతి అయ్యేటువంటి అవకాశం ఉంది. పైగా అక్కడ ఉండేటువంటి ఒక పెద్ద కంపెనీలో భారతదేశానికి వాటా కూడా ఉంది. సో వెనిజులా నుంచి ఆ వాటాను తీసుకునేదానికి ఇప్పుడు మార్గం సుగమం అయింది. ఎందుకనంటే అక్కడ వెనిజులాలో మారినటువంటి రాజకీయ పరిస్థితులు ఇప్పుడు భారతదేశానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి అంతర్జాతీయ నిపుణులు చెప్తూ ఉన్నారు. వీటి కారణంగా ఆయిల్ దిగుమతి వెనిజులా నుంచి తక్కువ ధరకే, రష్యా కంటే తక్కువ ధరకే తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇది అంతర్జాతీయంగా వినిపిస్తున్నట్టు మాట. అంటే దీన్ని బట్టి ట్రంప్ దిగి వచ్చాడా, లేదంటే నరేంద్ర మోడీ గారి దిగి అమెరికా పంచం చేరారా అని అంటే ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు నెగ్గారు అని చెప్పి చెప్పచ్చు. కొంతకాలంగా మౌనంగా ఉన్నప్పటికీ ఆ మౌనమే సమాధానంగా ఎక్కడ ఎర్త పెట్టాలో అమెరికా అక్కడ ఎర్త పెట్టేశారు. అందుకే అమెరికా సడన్గా దిగొచ్చింది. దిగొచ్చి 18% సుంకాలని తగ్గించేసింది, 50 నుంచి 18%. సో దీన్ని బట్టి నరేంద్ర మోడీ గారు నెగ్గారు అనేటువంటిది అంతర్జాతీయంగా వినిపిస్తుంది. ఇక్కడ భారత్పై టారిఫ్లను 18% తగ్గించిన ట్రంప్, ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు, అనంతరం ట్రూత్లో సోషల్ సుంకాల తగ్గింపు సమాచారం, భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు, ఉక్రెయిన్ పైన మోదీతో మాట్లాడా, రష్యా చమురు ఇక కొనబోమన్నారు, అమెరికా వెనిజులా నుంచి కొంటామన్నారు, వీలైనంత భారీగా అమెరికా ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటామని హామీ ఇచ్చారు. భారత్ 45.5 లక్షల కోట్ల విలువైన అమెరికా ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. సుంకాలను భారత్ క్రమంగా 0కు తగ్గించనుంది, ట్రంప్ వెల్లడి. సుంకాల తగ్గింపుపై ప్రధాని మోడీ హర్షం, ప్రజల తరపున ట్రంప్కు ధన్యవాదాలు, ప్రపంచ శాంతికి ట్రంప్ సారథ్యం అవసరమని వ్యాఖ్య. సో ఇది జయశంకర్ అమెరికాలో. ఆయన్ని ప్రపంచ శాంతి దూతగా ప్రమోట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారి నుంచి ఆశించారు ట్రంప్, కానీ ఆ పని చేయలేదు. సో ఈ డీల్ కుదరడానికి కారణం ఏంటంటే సెర్గియో గోర్, ఈయన రష్యాకు సంబంధించినటువంటి నేపథ్యం ఉన్నటువంటి మూలాలు ఉన్నటువంటి లీడర్, ట్రంప్కి అత్యంత సన్నిహితుడు, నమ్మదగిన వ్యక్తి, రిపబ్లికన్ పార్టీ. ఆయన భారత్ అమెరికా మధ్య ట్రేడ్ కుదరడానికి కారణం, భారత్పై సుంకాలను 50% నుంచి 18% తగ్గించినట్టు వెల్లడించారు. సుంకాల తగ్గింపై మోడీ హర్షం వ్యక్తం చేశారు. సో ఫోన్లో మాట్లాడారు ఇదంతా కూడా. సో ఈ తగ్గించినందువల్ల మనకి 45.5 లక్షల కోట్లు అంటే $500 బిలియన్ విలువైన అమెరికా చమురు, బొగ్గు, సాంకేతిక, వ్యవసాయ, ఇతర ఉత్పత్తులను భారత్ కొనుగోలు చేస్తుంది. సో ఇదంతా కూడా ఇండియా గేట్ బాగుంది. సో మనకి ఇండియా గేట్ ఉంది ఢిల్లీలో, అలాంటిది అమెరికాకు కూడా ఉండాలని చెప్పేసి ఆయన వాషింగ్టన్లో దాన్ని నిర్మించాలని ట్రంప్ భావిస్తున్నారు. సో మోడీ ఆత్మనిర్భరత కాదు, ట్రంప్ నిర్భరత. కాంగ్రెస్ విమర్శిస్తుంది దీని మీద. ట్రంప్ పైచేయిగా నిలిచారని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. భారత్ వాణిజ్య ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదట ప్రకటించడాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోడీపై కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ సెటైర్లు వేశారు. ఆపరేషన్ సింధూర్ ఆగినప్పుడు రష్యా చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇప్పుడు వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా నుంచి ట్రంపే మొదట ప్రకటించారు. ట్రంప్తో మోడీ మాట్లాడిన విషయాన్ని కూడా అమెరికా రాయబారి ప్రకటించారు. మోదీ ప్రభుత్వ నిర్ణయాలను మన ప్రభుత్వం నుంచి కాకుండా అమెరికా అధ్యక్షుడి నుంచి భారత ప్రజలకు తెలుసుకుంటున్నారు. మోదీ పూర్తిగా ట్రంప్కు లొంగిపోయారు. మోదీ ఆత్మ నిర్భరత కాదు, ట్రంప్ నిర్భరత అని విమర్శించారు. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పటి మాదిరిగానే విమర్శిస్తుంది నరేంద్ర మోడీ గారిని. కానీ ఈ డీల్ అనేది భారతదేశానికి ఎంతో ఉపయోగం అని చెప్పి జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా ప్రశంసిస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఎంతో కొంత భారతదేశానికి అయితే మేలు జరగబోతుంది. ఇది నరేంద్ర మోడీ గారు వ్యూహాత్మకంగా వ్యవహరించిన కారణంగా సాధించినటువంటి ఒక విజయంగా బీజేపీ చెబుతుంది. మరి మీకు ఏమనిపిస్తుంది అనేది ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.